ఢిల్లీలో మాకున్న కొద్దిపాటి ఫ్రెండ్స్‌తో మేము బాగా క్లోజ్‌గా ఉంటాము. లైక్ ఫుడ్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటాము. వాళ్ళకైతే సౌత్ ఇండియన్ ఫుడ్ ఎస్పెషల్లీ ఇలాంటి బజ్జీలంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇప్పుడైతే మనము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. వాళ్ళెవరో కాదు, ఇలా మా ఆపోజిట్ హౌస్‌లోనే ఉంటారు. సో, మేమైతే ఇట్లా స్నాక్స్ చేసుకొనెళ్ళాము. లాస్ట్ వీడియోలో నేను కుక్కర్స్ తీసుకున్నా అని పెట్టాను గదా! చాలామంది కుక్కర్స్ స్టీల్‌ది తీసుకున్నారు కదా! మాడిపోదా అని అడిగారు. ఇప్పుడైతే నేనిక్కడ బగారా రైస్ చేస్తున్నాను. మీరే చూడండి, అసలు ఏమీ మాడలేదు. చాలా బావుంటుంది. నేను తీసుకుందొచ్చేసి ట్రైప్లై అనమాట. అందుకని ఈజీగా మాడదు. అండ్ మా కోసం అయితే ఇట్లాగా చికెన్, మటన్ అయితే చేశారు. మటన్ అయితే ఎంత బాగా చేస్తాడో తనైతే. సో, దాన్ని మటన్ కోషా అంటారనమాట. అస్సలు కుక్కర్‌లో పెట్టకుండా చేస్తారు మటన్‌ని. అట్లాగే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పెడతారంట స్టవ్ మీద. చాలా బావుండిందది. సో, మేమైతే ఇంకా బగారా రైస్ చేసుకొని తీసుకెళ్ళున్నాము విత్ సౌత్ ఇండియన్ స్నాక్స్. నేనెప్పుడు తిన్న రోటీలు ఇట్లా పుల్కాలు చేసినా కూడా చూస్తూ ఉంటా అనమాట. వీళ్ళు ఎలా చేస్తారు ఇట్లా స్మూత్‌గా అని చెప్పేసి. మనకు మాత్రం ఎంత చూసినా ఇట్లా మాత్రం రాదు. ఇంకా దివాళీ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికి. ఫుల్ ఆఫ్ లైట్స్ చాలా బాగా చేస్తారు ఇక్కడ దీవాళి. మేము కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో అన్నీ అప్లోడ్ చేస్తాను.